ఇది పక్కన పెడితే ఇది ఆంధ్రజ్యోతిలో ఏం రాసుకొచ్చిన అన్ని ఆంధ్ర వార్తలు రాసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఆంధ్రజ్యోతిలో. చెప్పినాగా ఏంది ఎవరికి పడ్డదట ఓటమి భయం? మోడీకి ఓటమి భయం, అందుకే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఏం చేసినా వచ్చేది ఇండియా కూటమి సర్కారే. రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి, ఓడించు ఏం కాదు. గెలిపిస్తే నీళ్ళు ఆగిపోయినాయి ఎందుకు మరి? గెలిపిస్తే నీళ్ళు ఎందుకో వస్తలేవు? గెలిపిస్తే కరెంట్ ఎందుకు ఆగిపోయింది మరి? గెలిపిస్తే రైతు బంధు ఎందుకు ఆగిపోయింది మరి? గెలిపిస్తే మా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు రాలేదు మరి? ఇవెందుకో చెప్తలేవు. ఓడిపోతే అన్నీ ఆగిపోతాయి. అసలు ఉన్నాయే ఆగిపోయేటట్టు చేసినావు కదా నువ్వు గెలిచినాక వచ్చేటి అన్నీ ఆగిపోయినాయి. నువ్వు లేకముందు రైతు బంధు వచ్చింది, నువ్వు లేకముందు సక్రమంగా పింఛన్లు వచ్చినాయి, నువ్వు లేకముందు సక్రమంగా నీళ్ళు వచ్చినాయి, నువ్వు లేకముందు సక్రమంగా కరెంట్ వచ్చింది. నువ్వు వచ్చిన తర్వాత నీవు అన్ని పోయినాయి. రైతు బీమా లేదు, నువ్వు వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ కూడా విక్కపోయినాయి. మళ్ళా నేనత్త చేస్తాను ఎట్లా అంటావు? ఒక గ్యారంటీ కూడా ఇంతవరకు అమలు పరచలేదు, 5 నెలలు అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీ గురించి మాట్లాడడం కూడా వృధా. అక్కడ మోదీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరు తోడు దొంగలే. మీరు తోడు దొంగలయ్యి ఆయన తోడు దొంగలు అంటున్నావు. తోడు దొంగలు వాళ్ళిద్దరు అయితే కేసీఆర్ను మోడీ తోడు దొంగలు అయితే వాళ్ళ కూతురుని తీసుకపోయి జైలు వేసుకుంటాడా? వాళ్ళ కూతురు జైల్లో పడుతుందా? వాళ్ళు ఎట్లా తోడు దొంగలు అవుతారు? నువ్వు కదా తోడు దొంగలు. నువ్వు పోయి అక్కడ కూర్చొని ఆ మోడీతోటి కరాచరం షేకాండ్ ఇచ్చి అమిత్ షా తోటి డిన్నర్ చేసి వచ్చి తెల్లారి ఇక్కడికి రాగానే కవితను అరెస్ట్ చేసింది కదా. ఎవడు తోడు దొంగ తెలుస్తలేదా? 10 ఏళ్ళు వారిని చూశారు, ఇక కాంగ్రెస్ ను దీవించండి. మీరు 60 ఏళ్ళు చూసినాం. మీది ఏ 60 ఏళ్ళు చూసినాం? మీ కథ, మీ అరాచకం ఇంకా దీవించాలా మిమ్మల్ని? జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది. అవును, జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అయితే మాకు వచ్చేదే ఉన్నది బొచ్చు. మాకేమొస్తా అది చెప్పు. తెలంగాణకి ఏమొస్తుందో చెప్పు. జీవన్ రెడ్డి చూడని పదవులా? జీవన్ రెడ్డి గెలవని కథనా? జీవన్ రెడ్డి ఇంతకుముందు గెలవలేదా? జీవన్ రెడ్డి ఇంతకుముందు మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? ఎమ్మెల్సీ కాలేదా? ఏదో జీవన్ రెడ్డిని గెలిపి కేంద్ర మంత్రిని చేస్తా అంటే మాకు వచ్చేదేమున్నది? తెలంగాణకు బొచ్చలు పట్టుకొని తిరగాలి తెలంగాణలో. పసుపోటు ఏర్పాటు జీవోలో నిజామాబాద్ పేరేది? బండిని గుండును ప్రజలు నమ్మరు. సీఎం రేవంత్. ఆదిలాబాద్, నిజామాబాద్, మేడ్చల్లో కాంగ్రెస్ సభలు. బండిని, గుండును, నిన్ను ముగ్గురిని నమ్మరు ప్రజలు. అదైతే కన్ఫామ్, అది కన్ఫామ్. అది